ఈజీగా అర్థమయ్యే భాషలో ఆర్థిక శాస్త్రం చెప్పాలంటే మన చేతిలో ₹1,00,000 ఆదాయం ఉంది. అదే సమయంలో మన ఖర్చు ₹1,50,000 ఉంది. దాన్ని ఏమంటాం? 50,000 మనం అప్పు అంటాం. ప్రభుత్వాల పరంగా దాన్ని లోటు అంటారు. ఈ లోటు ఏంటి? మనం ఎగుమతులు ఎంత చేస్తాం, దిగుమతులు ఎంత చేస్తాం. అంటే ఎగుమతులు ₹1,00,00,000 చేస్తే దిగుమతులు కూడా 1,00,00 కోట్లు తీసుకుంటే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అలా కాకుండా ఎగుమతులు ఎక్కువయ్యి దిగుమతులు తగ్గితే మనకు రూపాయి మిగులుతుంది. అలా కాకుండా ఎగుమతుల కంటే దిగుమతులు పెరిగితే అంటే మనం ₹1,00,000 ఎగుమతి చేసి ₹1,50,000 దిగుమతి చేసుకుంటే ₹50,000 సంబంధించి ఈ లోటు అవుతుంది. అంటే ఆ డబ్బులు మనం విదేశీ మార్గద్రవ్యం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బంగారం కారణమవుతుంది. భారతదేశంలో ప్రస్తుతం బంగారం మీద విపరీతమైనటువంటి స్పెండింగ్ చేస్తున్న నేపథ్యంలో డిసెంబర్లో బంగారం దిగుమతులు 55.4% పెరిగింది. $4.7 బిలియన్ చేరినాయి. 2023 డిసెంబర్లో ఇవి $3 బిలియన్ ఉంటే వెండి దిగుమతులు 211% పెరిగినాయి. $421 మిలియన్ చేరినాయి. దీంతో వీటి ఇంపాక్ట్ కారణంగా వాణిజ్య లోటు పెరుగుతూ ఉంది. వాణిజ్య లోటు కారణంగా మన విదేశీ మార్గద్రవ్యం ఆరతి కర్పూరం అయిపోతుంది.